సో ఈనాడులో చూస్తే ఈనాడులో ఆల్మోస్ట్ ఇదే వార్త మనకు దానికి సంబంధించిన వార్తనే కనిపిస్తుంది. పొగబట్టిన మృత్యు అనేది. ఇక పోడులోను సిరులు అంటూ ఇంకో వార్త ఉంది. ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని మరి నేడు ప్రారంభించిన సీఎం 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యమట. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదకత సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయబోతుంది. తద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకాన్ని సోమవారం అంటే ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమరాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడు పట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేయన్నారు. గిరిజన రైతుకు 2.5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్వెల్ యూజర్ గ్రూప్గా ఏర్పాటు చేస్తారంటూ వార్త కనిపిస్తుంది. 10వ పేజీలో ఉంది. సో బోర్వెల్ యూజర్గా ఇవన్నీ అవే మొదటి పేజీ. తర్వాత ఏడాదికి పథకం అమలు కార్యాచరణ గిరిజన సహకార ఆర్థిక సంస్థ అంటూ ఖరారు చేసి నెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించి జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన, భూగర్భ జలాల సర్వే తద్వారా పనులను గిరిజన సంక్షేమ శాఖ చేపడుతుంది. జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూములు అభివృద్ధి, పోరుబావులు, తవ్వకం, సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు తదితర పనులు పూర్తి చేస్తారు. తొలి ఏడాదికి 10,000 మంది రైతులకు చెందిన 27,184 ఎకరాలకు సాగులోకి తీసుకొచ్చేందుకు దాదాపు 600 కోట్లు ఖర్చు అయినట్టుగా తెలుస్తోంది. సంవత్సరము లబ్ధి పొందే రైతులు, విస్తీర్ణ ఎకరాలు ఖర్చు అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్తా ఉంది, ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా అదే. ఇందిరా మన గిరిజనుల జీవితాల్లో సువర్ణాధ్యాయం, ఇందిరా సౌర గిరి జల వికాసం అంటూ మీకు వార్త కనిపిస్తూ ఉంది కదా. సో 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యజమాన్య హక్కులు కల్పించడం జరిగినది. ఈ భూములకు ప్రజాప్రభుత్వం 12,600 కోట్లతో రాబో 5 సంవత్సరాల్లో సౌర విద్యుత్తు సాగునీటి సౌకర్యం కల్పిస్తుంది. 100% సబ్సిడీతో ఈ భూములను సాగుకు యోగ్యంగా మార్చడమే లక్ష్యం. బిందు సేద్యానికి, డ్రిప్ ఇరిగేషన్ మరియు ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అంట గిరిజన సంక్షేమ శాఖ అంటూ వార్త కనిపిస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద భూమి అభివృద్ధి పనులు, అదేవిధంగా భూగర్భం నీటి సర్వే, బోర్బావుల తవ్వకం, ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కొరకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల ఏర్పాటు, వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు మరియు వ్యవసాయ యాంత్రీకరణ సహకారం, ఇక 5 HP 7.5 HP సోలార్ పంప్ సెట్టు ఆఫ్ గ్రిడ్ మరియు సోలార్ ప్యానల్ ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పించడం అంటూ వార్త కనిపిస్తుంది. సో ఈ యొక్క వార్త పూర్తి సారాంశం మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని చేపట్టింది. ఇందిరా సౌర గిరి జల వికాస పథకం అనేది ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే, సో మీ అందరికీ తెలుసు, మహబూబ్ నగర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, అమరాబాద్ ఇదంతా కూడా పచ్చటి అడవులు, మన్ననూరు కావచ్చు, ఇదంతా కూడా పచ్చటి అడవులు ఉంటాయి. అడవుల్లో ఎక్కువగా గిరిజన ఆదివాసీ బిడ్డలు పోడు భూములను చేసుకొని ఉంటారు. మరి ఈ పోడు భూములలో ఏందంటే కరెంట్ ఉండదు, అక్కడ రాళ్ళు రప్పలు ఎక్కువగా ఉంటాయి. మరి అక్కడ పంటలు పండించాలంటే మంచినీళ్ళకు ఇబ్బంది, విద్యుత్కి ఇబ్బంది, ఈ అన్నిటికీ చెక్కుపెట్టి మరి అడవుల్లో ఉండేటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డల పోడు భూముల్లో కూడా మరి పచ్చటి పంటలు పండే విధంగా, అక్కడ కూరగాయలు పండించే విధంగా, అక్కడ మరి నీళ్ళ సౌలతి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ యొక్క పథకం పేరు ఏం పెట్టిందంటే ఇందిరా సౌర గిరి జల వికాస పథకం అని పేరు పెట్టింది. మరి పేరు పెట్టినటువంటి
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు మరి హక్కులు కల్పించింది, భూ యజమాన్యపు హక్కులు కల్పించింది, పోడు పట్టాలు పంపిణీ చేసింది. ఈ పోడు పట్టాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు 2 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి రైతుకు మరి ఒక యూనిట్ కిందట ఒక సోలార్ ఇక్కడ కనిపిస్తుంది కదా 5 HP 7.5 HP సోలార్ పంపు సెట్టు అండ్ అప్గ్రేడ్ మరియు సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్ లభించి మరి అక్కడ బోర్ నడుపుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మరి గిరిజనులకు ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ ముఖ్యమంత్రి గారు దీన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు మననూరులో. మరి ఏం చేస్తుందంటే మొదటగా బోర్ తవ్విస్తుంది. గిరిజన రైతులందరికీ మొదటగా బోర్ని తవ్వించే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ బోర్ ఎట్లా తవ్విస్తుంది అంటే భూగర్భ నీటి సర్వే చేసి, ఇక్కడ భూమి ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా పోడు భూమి అనుకుంటే, ఈ పోడు భూమి ఓ 50 ఎకరాలు ఉందనుకుంటే, ఈ 50 ఎకరాలలో మరి ఎక్కడ నీళ్లు ఉండే అవకాశం ఉంటుంది, భూగర్భంలో మరి నీళ్లు ఎక్కడ ఉండే అవకాశం ఉందని సర్వే చేయించి ప్రత్యేక ఒక బృందంతో సర్వే చేసిన చోట ఇట్లా బోర్లు వేయించి, బోర్లు వేసినాక ఇక్కడ నీళ్ళు వస్తే ఇక్కడ సోలార్ పంపు సెట్ ఇట్లా నీళ్ళు దుంకుతున్నాయా, సోలారు కరెంటు విద్యుత్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది, ఆ దట్టమైనటువంటి అడవుల్లో కొండల్లో మరి ఆ పోడు భూముల్లో మరి విద్యుత్ తీసుకుపోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సోలార్ ప్యానెల్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసి ఆ విద్యుత్ ద్వారా మరి అక్కడ ఒక మోటార్ని నడిపించి ఈ మోటార్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళతో మరి అక్కడ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి స్ప్రింక్లర్లతో కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా రైతులు పండించుకోనికే మరి గిరిజన ఆదివాసీ బిడ్డల ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని మరి చేపట్టినట్టు తెలుస్తోంది. సో దాదాపుగా ఈ పథకం 2,30,000 మంది రైతులకు 12,600 కోట్లతో రాబోయే 5 సంవత్సరాలలో మరి ఈ రైతులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రయత్నం చేస్తుంది. 100కు 100% సబ్సిడీ, ₹1 కూడా రిటర్న్ కట్టాల్సిన అవసరం లేదు. 100కు 100% సబ్సిడీతోటి ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ ల్యాండ్లో సర్వే చేస్తారు. సర్వే చేసి ఎక్కడ నీళ్ళు పడతాయని ఆ మార్క్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ బోర్ వేయించి ఆ బోర్కి సౌర అంటే సోలార్ ద్వారా విద్యుత్తును అందించి మీకు ఆ వచ్చినటువంటి ఆ నీళ్లను బయటికి వాటర్ పోస్తూ ఉంటే బోర్ పోస్తూ ఉంటే ఆ పంపు సెట్ బోర్ ప్రభుత్వమే ఇస్తుంది. అక్కడ విద్యుత్తుకు సంబంధించి సోలార్ ప్యానెల్ గవర్నమెంటే ఇస్తుంది. మళ్ళీ మీకు వ్యవసాయం చేసుకోవడానికి స్ప్రింక్లర్ లాంటివి కూడా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా 100కు 100% సబ్సిడీతో ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అట్లా 12,600 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెడతారట పోడు భూములలో గిరిజనుల అభివృద్ధి కోసం. చూద్దాం ఈ పథకం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే